వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఇక్కడ తలకోన సిద్ధేశ్వర స్వామి వారు కనిపిస్తున్నారు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్య ఫన్నీ స్టోరీస్. ఈరోజు తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. అసలు తలకోనకు ఆ పేరు ఎలా వచ్చిందో ఫస్ట్ తెలుసుకుందాము. 1710వ సంవత్సరంలో వనం అప్పస్వామి అనే సిద్ధుడు తన 12వ ఏటనే పరమశివుని కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. వనం అప్పస్వామి తపస్సును మెచ్చిన పరమశివుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వనం అప్పస్వామి ఇక్కడే ఈ తలకోనలో స్వామివారిని ఈ తలకోనలో వెలసి అందరి చేత పూజలు అందుకోమని కోరగా పరమశివుడు వనం అప్పస్వామి కోరిక మేరకు ఈ సిద్ధేశ్వర ఆలయంలో సిద్ధేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఆ రోజు నుంచి దీనికి తలకోన సిద్ధేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. ఈ గుడి చాలా ప్రాచుర్యమైనది. ఇక్కడ పరమశివుడు మహిమాన్వితమైన దేవుడిగా అందరితో పూజలు అందుకుంటున్నాడు. స్వామివారు అలా వెలిసిన తర్వాత కొద్ది కాలం తర్వాత వనం అప్పస్వామి సిద్ధుడు 1730 సంవత్సరంలో ఈ ఆలయంలోని శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాత కొద్ది కాలానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఎర్రం వెంకటప్ప నాయుడు కుమారులు వనం అప్పస్వామి సిద్ధునికి ఈ తలకోన ప్రాంతాన్ని బహుమతిగా బహూకరించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కొలువైన ఈ తలకోన చాలా అరణ్య ప్రదేశంగా ఉంటుంది. చెట్లు చేమలతో జలపాతాలతో అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది. 1991వ సంవత్సరంలో టీటీడీ ఆలయం ట్రస్ట్ ఈ తలకోన సిద్ధేశ్వర ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసింది, అంటే అభివృద్ధి చేసింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అప్పటి నుంచి ఈ ఆలయం పర్యాటక కేంద్రంగా కూడా మారింది. తలకోన జలపాతాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులు, యాత్రికులు అందరూ ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పరమశివునికి పూజలు చేసి వెళ్తారు. ఇక్కడ తలకోనలోని సిద్ధేశ్వర స్వామికి పూజలు చేస్తే భక్తుల అభిష్టాలు తీరి సత్సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాక ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో సిద్ధేశ్వర స్వామి వారితో పాటు మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహ మండపం, శ్రీ సిద్ధేశ్వరి అమ్మవారి ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి. తలకోనకు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము. తలకోన శేషాచల కొండల వరుసలలో తలభాగంలో ఉన్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు 300 అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోగానే మనకు మొదట కనిపించేది సిద్ధేశ్వర స్వామి ఆలయం మరియు అమ్మవారు. ఇక్కడ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఈ తలకోనకు తలకోన పేరు ఎలా వచ్చింది అనేది ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు. శ్రీనివాసుడు తన వివాహానికి అవసరమైన ధనాన్ని కుబేరుడి దగ్గర అప్పుగా తీసుకుంటాడు. ఆ సొమ్ముని లెక్కించడంలో అలసిపోయి శ్రీనివాసుడు తలకోన దిక్కుకు తల చేర్చి పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు ఈ అడవిలో. అందుకే దీనికి తలకోన అనే పేరు వచ్చిందని ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇలా 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం ప్రతిష్ఠించిన శివలింగం ధ్వంసం అవడంతో తర్వాతి కాలంలో రాయవారిపల్లిలోని శిథిలమైన దేవాలయంలో ఉన్న శివలింగాన్ని తెచ్చి మళ్ళీ ఇక్కడ పునఃప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ గుడి విరాజిల్లుతోంది. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రముఖ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మరియు పుణ్యక్షేత్రంగా విలసిల్లుతోంది.
ఇక్కడ ఎత్తైన జలపాతం అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఒక వాగు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అందులోని నీళ్ళు చాలా స్వచ్ఛంగా తేటగా ఉంటాయి. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళితే నెలకోన, దిగువ జరి, ఎగువ జరి జలపాతాలు కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి కూడా వెళ్ళవచ్చు. కానీ లోతు ఎంత ఉందో ఎవరు కనుగొనలేకపోయారు. ఇక్కడ గిల్లి తీగ అనే తీగ ఉంటుంది. తీగలు కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి. దీంట్లో ఈ తీగలను, కాయలను, గింజలను మందులుగా వాడతారు ఇక్కడ ఉండే స్థానికులు. చర్మ వ్యాధులకు, జ్వరానికి, తలనొప్పికి ఇలా అనేక వ్యాధులకు వాడుతారు.